ప్రణాళిక ఎప్పుడూ అన్ప్రెడిక్టబుల్. మీరందరూ అనుభవపూర్వకంగా చెప్తారేమో, ఐ కెనాట్, నాకు తెలియదు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు దేవుడు, నా జీవితంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, ఐ డు నాట్ అండర్స్టాండ్ అని అంటున్నారేమో. కానీ దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు ఆ విధంగానే పనిచేస్తాడు. అన్ప్రెడిక్టబుల్ అంటే అంచనా వేయలేము, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ వచ్చే నిమిషము ఇలాగుంటుందని ఎవరు చెప్పలేరు. అన్ప్రెడిక్టబుల్ అంటే అంచనా వేయలేము. కాంప్లికేటెడ్, ఇట్స్ కాంప్లికేటెడ్ అంటాం కదండి, అంటే క్లిష్టమైనది. దిస్ నో క్లారిటీ. కానీ మరియా మనకి ఇక్కడ నేర్పించే పాఠం ఏంటిదంటే, ఎంత కాంప్లికేటెడ్ అయినా, ఎంత క్లిష్టమైన, ఎంత చిక్కుబడిన పరిస్థితి అయినా తనకున్నది ఏంటిదంటే లైఫ్ ఆఫ్ కన్సిస్టెంట్ జీవితం. షీ హ్యాడ్ అ స్టెడ్ ఫాస్ట్ లైఫ్. కన్సిస్టెన్సీ అంటే స్థిరమైన జీవితం అంటే ఎంత అర్థం కాని పరిస్థితి అయినా షీ కెప్ట్ గోయింగ్ ఫార్వర్డ్. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీకు కాంప్లికేటెడ్ అనిపిస్తుందేమో, మీకు అన్ప్రెడిక్టబుల్, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో, అన్ప్రెడిక్టబుల్ టైం, లేకపోతే అన్ప్రెడిక్టబుల్ సమయము, అన్ప్రెడిక్టబుల్ లైఫ్ అని అనుకుంటున్నారేమో. కానీ బట్ కెన్ యూ స్టిల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్? అయినను మీరు ముందుకు వెళ్తారా? అయినను మీరు ఎక్కడ వెనుక ఆగిపోకుండా, ఎక్కడ నాకు వద్దులే ఈ పోరాటం అని ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలిగే జీవితం ఉందా? స్థిరమైన ముందుకు సాగే బ్రతుకు దేవుని ఉద్దేశంలో, ప్రణాళికలో నడిచే బ్రతకండి. స్థిరమైన నిక్కచ్చైన అంటే ఎంతగా వేధింపబడిన, బాధింపబడిన స్థిరంగా ఉండే జీవితం. నేను కొన్ని వారాల క్రితం చెప్పాను, ద వే అ పర్సన్ ఈజ్ ఫేవర్డ్ బై గాడ్ ఇస్ కన్సిస్టెంట్ లైఫ్. స్థిరమైన బ్రతుకు. ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం దేవుల్లో ఉన్న జీవితం అంటే ఒక స్మూత్ లైన్, ఒక లైన్, ఎట్లుంటుందండి, స్ట్రైట్ లైన్ ఎట్లుంటుంది అట్లుండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని. బట్ ఇట్ నెవర్ వర్క్స్ లైక్ దాట్ విత్ గాడ్. దేవుని అంతా జిగ్జాగ్ లేకపోతే అప్స్ డౌన్స్, లైక్ అ వేవ్, అప్ అండ్ డౌన్. మన జీవితం, మన హాస్పిటల్లో కూడా గ్రాఫ్ చూసినట్లయితే స్ట్రేట్ లైన్ ఉందంటే ఇంకా వాళ్ళకి ప్రయోజనం లేదు, వాళ్ళు మరణించినట్టే. అదే వాళ్ళలో జీవం ఉందంటే ఎలాగుంటుంది? అప్ అండ్ డౌన్, ద గ్రాఫ్ గోస్ అప్ అండ్ డౌన్ కదండి. ఈరోజు స్ట్రేట్ లైన్ అంటే డెడ్ లైఫ్ కోరుతున్నారా? ఒక డెడ్ లైఫ్ కోరుతున్నారా? లేకపోతే ఏదైనా పర్వాలేదయ్యా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ కాంప్లికేటెడ్ లైఫ్, ఐ విల్ స్టిల్ గో ఆన్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ అన్ప్రెడిక్టబుల్ లైఫ్, ఐ విల్ స్టిల్ గో ఆన్. నాకు అర్థం కాకపోయినా ఐ విల్ స్టిల్ గో ఆన్ లార్డ్, ఐ విల్ స్టిల్ గో ఆన్ అని చెప్పగలుగుతున్నారా? ఈరోజు మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉండొచ్చు, కానీ మీ చుట్టూన్న వాతావరణము ఎంతో అపవాది శక్తులతో, కార్యాలతో నింపబడి ఉండొచ్చు కదండి. ఈరోజు ఆ రోజు మరియ కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని పొందుకుంది. కానీ ఆమె తన చుట్టూ చూసిన పరిస్థితులు ఎట్లుంది? అపవాది శక్తులు, అపవాది వ్యతిరేకతలు, అపవాది బెదిరింపులు ఏంటి? ఏ రోజు నుండి నిన్ను చంపేస్తాను, నీ బిడ్డని చంపేస్తాం. అదేవిధంగా అపవాది శోధనలు, పోరాటాలు ఏంటి? ఎవరు కూడా గృహం ఇవ్వకుండా. తనలో పరిశుద్ధాత్మ ఉంది, కానీ తన చుట్టూ పరిశుద్ధాత్మ ఉందా ఆ సమయంలో? ఈరోజు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడేమో, కానీ మీ చుట్టూన్న పరిస్థితులన్నీ అపవాది దోచుకుంటున్నాడేమో, మీ చుట్టూన్న పరిస్థితులన్నీ అపవాది పాడు చేస్తున్నాడేమో. అంత మాత్రాన దేవుడు నా పక్షాన లేడు అని అనుకోకండి. మీలో పరిశుద్ధాత్మ ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని కోరుకొని ఉండొచ్చు. మిమ్మల్ని కోరుకున్నాడు కాబట్టి అపవాది ఇంకా నువ్వు చెలరేగుతాడండి. మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా అయోమయం. మనం ఏమనుకుంటాము? నాలో పరిశుద్ధాత్ముడు లేడేమో, దేవుడు నా పక్షాన లేడేమో, అందుకనే ఈ తుఫాన్లు, అందుకనే ఈ పోరాటాలు, అందుకనే మనుషులందరూ నన్ను తృణీకరిస్తున్నారేమో అని అనుకుంటే, ఇప్పుడు మరియ కూడా
అనుకుని ఉండొచ్చేమో, మరియ కూడా అట్లా ఊహించుకొని ఉండొచ్చేమో. కానీ తనలో దేవుని పరిశుద్ధాత్మ ఉందని నమ్మలేదు, నమ్మింది. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ఏంటిదంటే, ఆయన ప్రణాళిక నిమిత్తమై ఎన్నుకోబడ్డారు. ఆయన ప్రణాళిక నిమిత్తమై ఎన్నుకోబడ్డారు. మీ స్థానంలో ఎవరున్నా పారిపోతారేమో, విడిచిపెడతారేమో, వెనక్కి తిరుగుతారేమో. అర్థమవుతుందండి? God wants to tell you that you are chosen because somebody else is weaker, somebody else cannot stand, somebody else is immature. దేవుడు అంటున్నాడు, యు ఆర్ చోజన్. మీ స్థానంలో ఎవరున్నా పరిగెత్తిపోతారేమో, పారిపోతారేమో, విడిచి వెళ్ళిపోతారేమో. బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఐ హ్యావ్ చోజన్ యూ, ఐ హ్యావ్ చోజన్ యూ. గమనించండి, ఇమ్మెచ్యూర్గా ఉన్న వాళ్ళని, అంటే చిన్నపిల్లల స్వభావం, అంటే ఊరికే వదిలిపెట్టే స్వభావం, ఊరికి గివప్ చేసే స్వభావం అని దేవుడు ఎప్పుడు ఎన్నుకోడండి. బైబిల్లో కూడా చూసినట్లయితే అటువంటి రీతిగా ఉన్న వారిని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు చూడండి, ఎవరిని అటువంటి స్థితిలో ఉన్నవారిని ఎన్నుకోలేదు దేవుడు. అంటే సులువుగా వదిలిపెట్టేవాళ్ళు, సులువుగా విడిచిపెట్టేవాళ్ళు, సులువుగా వెనక్కి తిరిగేవారు. సులువుగా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైన లోతు భార్య గురించి తెలుసు. యోన పారిపోయాడు, యోన పరిగెత్తాడు దేవుని ప్రణాళిక నుండి, కానీ అయినను దేవుడు పట్టుకున్నాడు. అటువంటి వాళ్ళని కొద్దిసేపటి కొంతకాలం వరకే వాడుకుంటాడేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ మీ టు యూజ్ యూ, డోంట్ బీ ఇమ్మెచ్యూర్. చిన్నపిల్లల స్వభావం, వెనక్కి తిరిగే స్వభావం, గత వారంలో చెప్పాను కదా, వెనక్కి తిరిగే స్వభావం, బ్యాక్ స్లైడింగ్. డోంట్ బీ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, మీరు దాన్ని భరించగలిగిన, మీకు దాన్ని భరించగలిగిన శక్తి ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని గమనించారా? అదే వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, మనకి శక్తికి మించిన శ్రమని ఆయన మనకి అనుమతించడంట. మన శక్తికి మించిన పోరాటాల్ని ఆయన అనుమతించాడంట. ఒకవేళ అనుమతించిన దాని నుండి మార్గాన్ని కూడా సిద్ధపరుస్తాడంట, బయటికి వెళ్ళే మార్గాన్ని కూడా. ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు ఎందుకు దేవా అని మీరు అడుగుతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ చోజన్ యూ బికాజ్ నీకు భరించగలిగిన శక్తి ఉంది. నువ్వు ఈ సమయంలో, ఈ పరిస్థితిలో నువ్వు జయించగలుగుతావు, మీరు జయించగలుగుతారు అని దేవుడు అంటున్నాడని. అవును, మనకి బాధ కలిగిస్తుంది, కోపం వస్తుంది, అర్థం కాదు, అయోమయం కలిగిస్తుంది. కానీ చెప్పండి, మీకు మీరే చెప్పండి, నాకు బాధ కలిగించిన, నాకు కోపం వచ్చిన, నాకు కష్టంగా ఉన్నా, నాకు శ్రమగా ఉన్నా, నేను మాత్రం నేను విడిచిపెట్టనయ్యా, నీ ప్రణాళికను విడిచిపెట్టనయ్యా, నీ ఉద్దేశాన్ని విడిచిపెట్టనయ్యా. ఒక దైవజనుడు అన్నాడు ఏంటిదంటే, presence of fear does not mean absence of faith. Presence of fear does not mean absence of faith. నేను గత కొన్ని వారాల క్రితం ఏం చెప్పానంటే, presence of God doesn't mean absence of storm, లేకపోతే presence of storm does not mean absence of God అని చెప్పాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, presence of fear does not mean absence of faith. అంటే భయం ఉన్నంత మాత్రాన మనకు అక్కడ విశ్వాసం లేదని కాదు కదండి. ఇప్పుడు చాలామంది సేవకులు, అంటే మా సేవ జీవితంలోనే మేము ఎన్నో భయంతో అడుగులు ముందు వేసాం. అంటే విశ్వాసం ఉంది, దేవుడు చూసుకుంటాడని ఉంది, ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. కానీ అదే మానవ స్వభావం ఏంటిది, పక్కన ఇలాగ చేస్తే ఏమవుతుందో, ఇది మొదటి కదా, మనం ఎప్పుడు ఇంతకుముందు ప్రయత్నించలేదు కదా, హౌ డూ యూ థింక్ దిస్ విల్ గో, ఇటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. అంటే ప్రశ్నలు ఉన్నంత మాత్రాన అక్కడ విశ్వాసం లేదని కాదు. అనుమానం వేరు, ప్రశ్నలు వేరండి. కానీ అనుమానాలు ఏంటిదంటే, అనుమానంతో ఆగిపోతూ ఉంటాము, ప్రశ్నలతోటి మనం ఇంకా ముందుకు సాగిపోవచ్చు. ప్రశ్నలతో లేకపోతే భయం ఉన్నంత మాత్రాన విశ్వాసం లేదని కాదు. ఆ రోజు మరియకి కూడా భయం ఉండిందేమో, అయ్యో ఏం జరిగిపోతుంది, అయ్యో నా బిడ్డను చంపేస్తారు, అయ్యో మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని, అంటే యోసేపుని నన్ను ద్వేషిస్తారు, మా పైన రాళ్ళు వేస్తారు అని ఇటువంటి భయాలు ఉండొచ్చేమో. కానీ అక్కడ తను ఆగిపోలేదు, కానీ విశ్వాస యాత్రలో సాగింది, విశ్వాస యాత్రలో సాగింది. ఈరోజు మీ విశ్వాస యాత్రలో సాగుతున్నారా? అంటే బాధ ఉన్నా, భయం ఉన్నా,
ప్రశ్నలున్నా, ఏమున్నా, దేవా నేను సాగిపోతానయ్యా, ఆగిపోక సాగిపోతానయ్యా అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నారండి మీరు? ఒక్కొక్క విషయాల్లో మనకు ఎంతో ఆనందం ఉంటుందో అంత భయం కూడా ఉంటుంది కదండి. చెప్పండి, మరి ముఖ్యంగా వివాహం అయిన వారికి ఎట్లా ఉంటుంది? రేపు మీ వివాహం అంటే ఏముంటుంది? ఆనందంగా ఉంటుంది. అదే సమయంలో అమ్మో ఏం జరగబోతుందో, అమ్మో నా జీవితం ఎలాగుంటుందో, లేకపోతే ఉద్యోగం, రేపు ఇంటర్వ్యూ, లేకపోతే రేపు ఫస్ట్ డే ఆఫ్ యువర్ వర్క్. ఆ సమయంలో మీరు వెళ్ళి భయం ఉంటుంది, కానీ అదే విధంలో ఆనందం కూడా ఉంటుంది కదండి. మన జీవితంలో ఎన్ని పరిస్థితుల్లో వి ఆల్వేస్ హ్యావ్ ఫియర్ అండ్ జాయ్ టుగెదర్. ఇక్కడ మరియకు కూడా అలాగే జరిగింది. ఒక వైపేమో లోక రక్షకుడు నా గర్భాన పుట్టాడని సంతోషము, మరోవైపు అందరూ మమ్మల్ని తరిమివేస్తారు, లేకపోతే మమ్మల్ని చంపివేస్తారు అని భయం. ఈరోజు అదే మళ్ళీ చెప్పమన్నాడు దేవుడు. డోంట్ లెట్ ఇట్ స్టాప్ యూ, డోంట్ లెట్ ఫియర్ స్టాప్ యూ. భయము బట్టి మీరు ఆగిపోవద్దండి.